వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరువు నష్టం కేసులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరువు నష్టం కేసుకు సంబంధించి విచారం వ్యక్తం చేశారు ఎల్ఓపి. ప్రధానంగా కేంద్ర మంత్రి కుమారుడికి క్షమాపణలు చెప్పారు రాహుల్. కార్తికేయ సింగ్ చౌహాన్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడే కార్తికేయ సింగ్ చౌహాన్. ప్రధానంగా భోపాల్ కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు కార్తికేయ సింగ్. మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదితో ఒక ప్రత్యేకమైనటువంటి దరఖాస్తును కూడా చేశారు రాహుల్ గాంధీ. కేసును కొట్టివేయాలంటూ కూడా మినహాయింపు ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ. గతంలో చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తాజాగా రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేయడం మాత్రమే కాదు, ప్రధానంగా ఈ కేసు మాత్రం రాహుల్ గాంధీ పైన పరువు నష్టం దాఖలు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారింది. అసలు వివాదం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు, గతంలో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంపై, ముఖ్యంగా ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని మనం చూసాం. దీనిపైన తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ తన ప్రతిష్టతకు భంగం కలిగించేలాగా అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ కూడా భోపాల్ కోర్టులో పరువు నష్టం దాఖలు చేసి జరిగింది. అంటే ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాహుల్ గాంధీ పైన తాజాగా దాఖలు చేసినటువంటి పరువు నష్టం కేసుకు సంబంధించినటువంటి అంశంలో 2018 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నటువంటి వైనం మనం గమనించాం. ప్రధానంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి జుబువా అనేటువంటి ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి పనామా పేపర్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. పనామా పేపర్స్ లీక్ స్కామ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి పేరు ఉందట్టు కూడా పొరపాటున ఆయన ప్రస్తావించారు. ఒక్కసారిగా విస్తుపోయేటువంటి కలకలం మారినటువంటి వైరం మనం చూస్తున్నాం. అయితే ఈ కేసును వెంటనే ఆయన కూడా ఫైల్ చేయడం జరిగింది. తన ప్రతిష్టతకు భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా కార్తికేయ సింగ్ చౌహాన్ భోపాల్ కోర్టులో రాహుల్ గాంధీ పైన పరువు నష్టం దావాని కూడా దాఖలు చేయడం జరిగింది. దీనిపైన రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా కోర్టుకు సమన్లు జారీ చేయడం. సో పూర్తి స్థాయిలో ఈయన కూడా వివరణ ఇచ్చి క్షమాపణ అడిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పొరపాటును ఆయన అంగీకరించారు. ఈ సమన్లను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ జబల్పూర్ హైకోర్టులో బెంచ్ను కూడా ఆశ్రయించడం జరిగింది. తన న్యాయవాది ద్వారా కోర్టుకు సమర్పించినటువంటి దరఖాస్తులో కూడా ఆల్మోస్ట్ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కామెంట్స్ కావు, ఒక పొరపాటున జరిగినటువంటి కామెంట్స్ మాత్రమే అంటూ కూడా రాహుల్ గాంధీ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆయన కుమారుడు గురించి మాట్లాడపోయి పొరపాటున శివరాజ్ సింగ్ చౌహాన్ కి సంబంధించినటువంటి కుమారుడి పేరు మాత్రం ప్రస్తావించినట్లుగా రాహుల్ గాంధీ కూడా వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయన న్యాయవాది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ విచారం వ్యక్తం చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో మరుసటి రోజే ఆ వ్యాఖ్యలకి సంబంధించినటువంటి వాటిని కూడా వెనక్కి తీసుకుంటున్నాను, ఆ వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే మాత్రం అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా రాహుల్ గాంధీ లిఖిత పూర్వకంగా తెలిపారు. తన పైన ఉన్నటువంటి కేసును సమన్లను కొట్టివేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ప్రధానంగా తాజాగా రాహుల్ గాంధీ సమర్పించినటువంటి ఈ వివాదానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి కీలక నిర్ణయం కూడా మనం ప్రధానంగా గమనించాలి. పరువు నష్టం కేసులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పరువు నష్టం కేసుకు సంబంధించి విచారం వ్యక్తం చేస్తూ కూడా ఆయన కేంద్ర మంత్రి కుమారుడికి క్షమాపణలు చెప్పారు. కార్తికేయ సింగ్ చౌహాన్ పైన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొరపాటున చేసినటువంటి వ్యాఖ్యలంటూ కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తాజాగా భోపాల్ కోర్టులో పరువు నష్టం దాఖలు చేయడం, సో దానికి సంబంధించినటువంటి అంశం పైన రాహుల్ గాంధీ వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం మీదుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత ఎల్ఓపి, సో ఒక బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క కుమారుడికి క్షమాపణలు చెప్పడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ తప్పును అంగీకరించారు, తప్పును గ్రహించారు అంటూ కూడా బీజేపీ శ్రేణులు ఇప్పటికే విమర్శలు ఎక్కువ పెట్టారు, కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం.